హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. పాపకి 20వ తారీఖు నుండి దసరా హాలిడేస్ ఇచ్చారు. 10 డేస్ అనమాట. మా వారు వన్ మంత్ ముందు నుండే రిజర్వేషన్ చేయించారు కాకినాడకి వెళ్ళడానికి. 29వ తారీఖు ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఉంది. ఇంట్లో నుండి 4:30కి బయలుదేరాము స్టేషన్కి. లగేజ్ ఏమీ లేదు, ఓన్లీ క్లోత్సే. ఆఫ్టర్నూన్ లంచ్లో ఫ్రైడ్ రైస్ చేశాను ఎక్కువగానే. మా వారు ఏ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి కాస్త 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. కాస్త ఫ్రైడ్ రైస్ నైట్ డిన్నర్కి కూడా ప్యాక్ చేసేసాను. ఇక్కడ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడే ఏదోలా ఉంటుంది. హటియా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. తెలిసిన వాళ్ళే కారులో స్టేషన్ దాకా డ్రాప్ చేశారు. స్టేషన్ వచ్చేసి మాకు దగ్గరే, 5 కిలోమీటర్స్ దూరమే, ఇంకా తక్కువే ఉండొచ్చు. జర్నీ మామూలుగా అయితే 12 to 13 అవర్స్ ఉంటుంది, కానీ లేట్గా నడిస్తే 18 అవర్స్ అలా పడుతుంది. పర్వాలేదు, ఒకటే ట్రైన్ కాబట్టి అంత అనిపించదు. కానీ మేము కేరళలో ఉండేటప్పుడు అయితే కాకినాడ నుండి రాజమండ్రికి ఒక ట్రైను, రాజమండ్రి నుంచి చెన్నైకి ఇంకో ట్రైను, చెన్నై నుండి మళ్ళీ త్రివేంద్రం వరకు ఇంకో ట్రైను, అలా 3 ట్రైన్స్ మారాల్సి వచ్చేది. దాన్ని బట్టి చూస్తే ఈ జర్నీ పర్వాలేదు. దూరం ఊర్లో అయితే ఇలాగే జర్నీకి టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంకా హౌస్కి టాటా చెప్పేసి కంగారు పడుకు 10 డేస్లో వచ్చేస్తామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ బెంగ పెట్టుకుంటుందేమోనని. దసరా టైం కదా, ఇక్కడ పండాలు వేస్తారు, అమ్మవారిని బాగా పూజిస్తారు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ దుర్గా పూజ బాగా చేస్తారు. మధ్య మధ్యలో పండాలు కనిపిస్తున్నాయి కదా. ఇది బిర్సా చౌక్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు బిర్సా ముండాని బాగా గౌరవిస్తారు. ఆదివాసుల నాయకుడు, వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వీరుడు. అతని పేరు మీదే చాలా ఉన్నాయి. అతని పుట్టినరోజునే జార్ఖండ్ దివస్ అని ప్రకటించి హాలిడేస్ కూడా ఇస్తారనమాట, హాలిడే. వాల్స్ మీద పెయింటింగ్స్ బాగున్నాయి కదా. జార్ఖండ్ రాష్ట్ర విశేషాలు మనకు కనిపిస్తాయి. వీ లవ్ హటియా. చూసారా, హటియా స్టేషన్కి వచ్చేసాము. ముందు రోజు వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఈరోజు మాత్రం ఎండ వచ్చింది. అమ్మయ్య అనుకున్నాము. ఊరు బయలుదేరే ముందే నాకు ఫీవరు, కోల్డ్ చేసిందనమాట. బిఫోర్ వీక్ ఏమో మా పాపకి ఫీవరు, కోల్డ్, కఫ్. దానికి సేవ చేసేటప్పటికి నాకు వచ్చేసింది. ముందంతా ఊరంటే ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్రోగ్రామ్సే ప్లాన్ చేశాను. బయలుదేరేటప్పటికి నీరసం. ఇంకేం చేస్తాం, చేరుకుంటే చాలు దేవుడా, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనిపించింది. అందుకే అంటారు, ముందేమీ అనుకోకూడదు, అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఎప్పటిదప్పుడే ఆలోచించుకోవాలి. ముందుగా అనుకుంటే ఏవో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. జర్నీ వీడియో తీయాలి, పోస్ట్ చేయాలి అనుకున్నాను, కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. లేట్ అయ్యింది. ఇప్పుడు ఏదోలా వీలు చూసుకొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా ఇంటి ముందే రోడ్డు చూసుకోండి, సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. సరేలే అని ధైర్యం చేసి పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. స్టేషన్కి 1 అవర్ ముందుగానే వచ్చేసాము. 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. స్టేషన్లో ఇంకా ఏవో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ డస్ట్ ఇంకా ఎండ నెత్తికి బాగా కొట్టేసింది. అసలే ఒంట్లో బాగోలేదు. మళ్ళీ ఇలా మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, మా వారిని వెళ్ళి వీడియో తీయండి అని చెప్పాను. ఏవో పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్యాంబూ పిక్కలు ఇక్కడ స్పెషల్ అంట. ఇక్కడ పచ్చళ్ళకి ఎండ బాగా తగులుతూ ఉండాలి, లేకపోతే పాడైపోతాయి. వీళ్ళు పచ్చడి జాడీలను రోజంతా ఎండలో పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా సాల్వా లాంటివి కూడా చూశారు, బాగుంటే తీసుకుందామని. కానీ రేట్లు చూస్తే వద్దులే బాబు అనిపించింది. ఈ మాత్రం ఎండకే కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగాలనిపించింది, కానీ కోల్డ్, కఫ్ వీటి గురించి భయపడాల్సి వచ్చింది. పోనీ కాఫీ తాగుదామంటే వేడి, తాగాలనిపించలేదు. ఇంకెప్పుడు ట్రైన్ వస్తుందిరా అనుకుంటే ఈ లోపల వచ్చేసింది మా ట్రైను. ఇంకా ఎక్కేసి మా ప్లేసులకు చేరుకున్నాక అమ్మయ్య అనిపించింది. ఎప్పుడు 2 సీట్సే చేయిస్తారు, కానీ మా పాప పెద్దతో అవుతుంది కదా, నాకు సపరేట్గా సీట్ కావాలి అంది. కానీ మా భయం ఏంటంటే ఇంట్లోనే క్లాక్ వైజ్ డైరెక్షన్ మారుస్తూ పడుకుంటుందన్నమాట. ఎక్కడ కింద పడిపోతుందేమోనని భయం. నేను అసలు నిద్రపోనే లేదు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. ఈ ట్రైన్ ఎర్నాకుళం వరకు. సో ఇటువైపు నుండి దసరాకి వెళ్ళే వాళ్ళు తక్కువే ఉంటారు. అటువైపు నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అటు నుండి వచ్చే ట్రైన్లన్నీ ఫుల్గా ఉంటాయి. వైజాగ్ వచ్చే వరకు ఖాళీగానే ఉన్నాయి. వైజాగ్ నుండి ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది.
తెచ్చుకున్న రైస్ తినేసాము. అంతకుముందే పన్నీర్ పకోడీ వస్తే తీసుకున్నాము, అవి తిన్నాము. అంత వేడేమి లేవు అవి. మా వారు టీ కాఫీ అస్తమానికి తాగుతారు. ఈ ట్రైన్ జర్నీలో అయితే మరీను ఒక కాఫీ చాయ్ కూడా తాగేశారు. ఇంకా పడుకున్నాము. మార్నింగ్ లేచేటప్పటికి విజయనగరం దాటేసాము. అంతవరకు బాగానే టైంకి వచ్చేసింది ట్రైను. అక్కడి నుంచి మొరాయించింది ఫాస్ట్ తగ్గించి, అన్ని ట్రైన్లను గౌరవిస్తూ ఆగుతూ వెళ్తూ ఉండేది. ఇంకా విశాఖపట్నంలో అయితే స్టేషన్లోనే 1 అవర్ ఆపేశారు. ఏదో ఇంజిన్ మారుస్తున్నారు అన్నారు. అయినా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇంకెంతలే ఇంకో 2 అవర్స్ ఉంటే సామర్లకోట వచ్చేస్తాం కదా అని ధైర్యం అన్నమాట. ఆనందం కూడాను. మన వాతావరణం, మన పైర్లు పచ్చపచ్చగా ఇంకా ఆనందాన్ని పెంచేశాయి. మీరు ఈ వ్యూని చూసి ఆనందించండి. అలాగే నా వీడియోకి కొంచెం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సంవత్సరంలో 2-3 సార్లైనా ఊరు వస్తాము. వచ్చిన ప్రతిసారి ఏదో హ్యాపీనెస్. జూన్లోనే వెళ్ళాము, మళ్ళీ దసరాకి వచ్చేసాము, మళ్ళీ సంక్రాంతికి కూడా వచ్చేస్తాము. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ సామర్లకోటకి వచ్చేసాము. లిఫ్ట్ సదుపాయాన్ని యూజ్ చేసుకొని ఈజీగా బయటికి వచ్చేసాం, స్టేషన్ బయటికి. మర్చిపోయానండి, ట్రైన్కి కూడా టాటా చెప్పేసాము. మళ్ళీ నెక్స్ట్ ఇదే ట్రైన్ అనమాట రిటర్న్లో మేము వెళ్ళేది. అందుకని టాటా చెప్పేసి ట్రైన్కి బాయ్ చెప్పాము. ఆఫ్టర్నూన్ 12:30కి ట్రైన్ దిగాము. మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఎండేనండి. మన ఎండ అసలే చాలా పవరు. కానీ వచ్చిన ఈవినింగ్ నుండి 2 రోజులు వర్షాలే పడ్డాయి. మీతో పాటు మీ వర్షాలని ఇక్కడికి తెచ్చేశారు అని అందరూ నవ్వుతూ అన్నారనమాట. వాయిస్ ఓవరు ఇస్తున్నానే కానీ సౌండ్స్ బాగా వచ్చేస్తున్నాయి. ఎలా వస్తుందో సౌండ్ అని భయం వేస్తుంది. కానీ తప్పలేదు, అలా ఊరుకుంటే పని ఎలా ముందుకు నడుస్తుంది. బయట లిఫ్ట్ దగ్గర ఒక మామగారు కనిపిస్తున్నారు కదా, ఆవిడ అలా చూస్తూ ఉండిపోయిందనమాట. లిఫ్ట్ డోరు క్లోజ్ అయిపోయింది. ఎలా అమ్మా అని అడిగింది. ఆవిడకి హెల్ప్ చేశామన్నమాట. అలా స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి మా మరిది గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా లగేజ్ అంతా కారులో పెట్టేసి ఎక్కేసాము. మధ్యలో కొబ్బరి బొండాలు కనిపించాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగాలనిపించింది. సరే అని తీసుకున్నారనమాట. బొండం తీసుకొస్తారనుకుంటే వాటర్ బాటిల్ బాటిల్లో ఇచ్చేస్తారు కదా, ఇంకా కొబ్బరి నీళ్ళు ఆ బాటిల్లో తీసుకొచ్చారనమాట. అది వచ్చేసి 100 రూపీస్ అంట. కొబ్బరి నీళ్ళు తాగేటప్పటికి ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే నేను మార్నింగ్ ఒక టీ తాగానంతే, నాకు ఏమీ తినాలనిపించలేదు. ఫీవర్ ఉంది కదా. మా వారు పాప అయితే ఇడ్లీ తిన్నారు, వైజాగ్ స్టేషన్లో తీసుకొచ్చారనమాట. అందుకే నాకు బాగా నీరసంగా ఉంది, ఏమీ తినలేదని. ఇంకా అలాగా ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికే వస్తాము ఎప్పుడు, తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అత్తయ్య అమ్మ వాళ్ళ ఇల్లు 2 దగ్గరే. మాది వలసపాకలు అయితే మా అమ్మ వాళ్ళది వచ్చేసి రాయుడుపాలెం అనమాట. ఎంత దగ్గరో కదండి. ఇంక ఇంటికి వచ్చేసాము. మా మామయ్య గారు అయితే పాప కోసం ఎదురు చూసేస్తున్నారన్నమాట, వెయిట్ చేస్తున్నారు వాళ్ళ తాతయ్య. చూసారా కరివేపాకు చెట్టు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్తయ్య మా కోసం చికెను అన్నము రెడీ చేసి ఉంచేశారు. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి భోంచేసి కాస్త అలాగా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా సాయంత్రం నుంచి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఎంత నీరసంగా ఉన్నా వీడియో తీశాను సరదాగా షేర్ చేద్దామని. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి వీడియోని. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.